యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ద్విమనస్కుడు, నెర్రెవిచ్చిన తొట్టి వంటి వాడు అనే అంశము 5వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ఎవరు ఆ ద్విమనస్కుడు అంటే బిలాం. ఈ బిలాంని మనము సంఖ్యాకాండంలో 22, 23, 24 అధ్యాయంలో చూస్తామండి. ధ్యానించుకుందాము. ఈయనని అక్కడ ఎలా మనం చూస్తామనంటే ఒక మంత్రగానిలాగా, మంత్రాలు మరి శపించేవాణిగా చూస్తాం. విచ్ డాక్టర్ అంటారు చూడండి. ఎందుకంటే ఈ మోవాబు రాజు ఈయనని శపించడానికని పిలిపించుకుంటాడు మోవాబు దగ్గరికి. ఆయన ఉండేది ఎక్కడ అంటే బిలాము సిరియాలో ఉంటాడండి. ఆరామ్, సిరియా అంటే 400 మైళ్ళ దూరం అన్నమాట. తన మనుషులను బట్టి పంపించి పిలిపించుకుంటాడు. ఎందుకు అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని శపించమని అన్నమాట. నేను మెల్లగా చెప్తా అండి, మీరు విన్న తర్వాత చదువుకోండి, చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈరోజు మనం బిలాంని గురించి ధ్యానిద్దామండి. ఇది ఎక్కడ జరిగిందంటే మోవాబు మైదానంలో అన్నమాట. సంఖ్యాకాండం అనగానే మనకి ఏం జ్ఞానం ఉండాలంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఎడారి ప్రయాణం. వాళ్ళు నిర్గమకాండం అంటే సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం ఉంటారండి. ఈ 40 ఇయర్స్లో అక్కడ దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు 1 సంవత్సరం అంతా కూడా అన్నమాట. 1 నెల లేవియ కాండాన్ని బోధిస్తారు. మరి సంఖ్యాకాండము ఇజ్రాయేల్ ఎడారి ప్రయాణం. అలా 39 ఇయర్స్ ఎడారి ప్రయాణం చేసి చివరికి వాళ్ళు మోవాబు మైదానానికి వస్తారనమాట. ఈ మోవాబు మైదానం ఎక్కడుందో నేను మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో రామెసేస్ అనే స్థలం నుంచి బయలుదేరుతారండి. ఉండడం ఇక్కడ ఉంటారు గోషెన్లో. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ రెల్లు సముద్రాన్ని దాటి 3 నెలలకి సినాయి పర్వతం దగ్గర వస్తారు. ఇక్కడ వాళ్ళు 1 సంవత్సరం 1 నెల 20 రోజులు ఉంటారండి. ఇక్కడ దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుతారు. 39 సంవత్సరాలు ఈ ఎడారి ప్రయాణం అన్నమాట. ఇక్కడంతా సంఖ్యాకాండం జరుగుతుంది. చివర్లో వాళ్ళు ఇప్పుడు బిలాం స్టోరీ జరిగింది ఇక్కడ మోవాబు మైదానంలో వాళ్ళు విడిది చేస్తారనమాట. మీకు మ్యాప్స్ అన్నీ కూడా బైబిల్ వెనకాల ఉంటాయి. మీరు మ్యాప్స్ జెరాక్స్ చేయించుకొని ఎక్కడ జరిగింది అని అలా చదువుకోవాలండి. దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. యేసు ప్రభువుని మేము తెలుసుకున్నాము, క్రైస్తవులు అని మీరు పిలిస్తే, క్రీస్తు అంటే బైబిల్ కాబట్టి ఈ బైబిల్లో మీకు తెలియని అంశము, మీరు చదవని ఒక్క మాట కూడా ఉండకూడదు. అప్పుడే మీరు క్రైస్తవులు అని యేసు ప్రభు పేరు చెప్పాలి. ఈ లోకంలో ఒకటి కూడా మీకు తెలిసి ఉండకూడదు. ఎలా మోసాలు, ఎలా ఆస్తి సంపాదించాలి, ఎలా అసూయలు, ఈ లోకం గురించి తెలియకూడదు. యేసుక్రీస్తు గురించి బైబిల్లో మీరు చదవని మాట, మీరు విధేయించని ఆజ్ఞ ఉండకూడదు. అప్పుడే మీరు యేసు ప్రభు పేరు చెప్పాలి. ఇదే అండి ప్రభు నాతో ఈరోజు మీతో చెప్పమన్నారు. నన్ను కూడా ఇలాగే తయారు చేశారు. ఇక్కడ అక్కడ చర్చెస్కి పరిగెత్తడము, ఇక్కడ పరిగెత్తడం, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించాలి. హై టైం, యేసు ప్రభు రావడానికి టైం అయిపోయింది కాబట్టి మీకు పరలోకానికి వెళ్ళాలని ఒక కోరిక ఉంటే వాక్యం అంతా చదివి దాన్ని పాటించండి. లేదు అంటే నరకానికి వెళ్ళాలని కోరుకుంటున్నామంటే అప్పుడు శరీరం చెప్పినట్లుగా జీవించవచ్చు. బీ సీరియస్ ఇన్ గాడ్స్ థింగ్స్, గాడ్లీనెస్ అన్నమాట. దేవుని విషయాల్లో మీరు సీరియస్గా ఉంటే మీ విషయంలో కూడా దేవుడు సీరియస్గా ఉంటారు. ఈ బిలాం గురించి ఇన్ని అధ్యాయాల్లో ఉంది అని అంటే 22, 3, 4, 5. అంతేకాదు యేసు ప్రభు ఈయన గురించి చెప్తాడండి. ఇది జరిగింది ఎప్పుడు అనంటే ఎడారి ప్రయాణం చివరి సంవత్సరం, 40వ సంవత్సరం అంటే క్రీస్తు పూర్వము 1446లో మోవాబు మైదానంలో అక్కడ జరిగిన సంగతి యేసు ప్రభు క్రీస్తు శకం 60లో యోహాన్తో మాట్లాడుతూ పెర్గమ సంఘాన్ని గురించి చెప్తూ ఈ బాలాం యొక్క ఈ బిలాము బాలాం అంటారు వాళ్ళ యొక్క అనుచరులు
ఫాలోవర్స్ ఉన్నారు ఈ సంఘంలో అంటున్నారు అనమాట. ఆయనను గురించి పేతురు రాస్తాడండి, అలాగే యూదా రాస్తాడు. ఎందుకు ఎవరు అసలు ఈ వ్యక్తి? మీకా రాస్తాడు 6వ అధ్యాయం 5లో అనమాట. ఇంతమంది ఈ వ్యక్తిని గురించి రాశారంటే ఎవరు ఈ వ్యక్తి అంటే మంత్రగాడు, అంటే శపించేవాడు అనమాట. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎడారి ప్రయాణంలో వాళ్ళు 40th ఇయర్ అండి, ఇంకా చివర అనమాట. ఇంకా మొవాబు మైదానంలో వాళ్ళు విడిది చేసి ఉంటారనమాట. అప్పటికే వాళ్ళు దారిలో అమోరీల రాజుని వీళ్ళందరినీ కూడా, బాషాన్ రాజు వీళ్ళందరినీ కూడా సంహరిస్తారనమాట. ఈయన వింటాడు, అమోరీల రాజుని చంపారు, వాళ్ళ ప్రజలందరినీ కూడా చితగొట్టారంట. వీళ్ళు ఇజ్రాయిల్ ప్రజలు చితగొట్టేశారంట. అమ్మో, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు, మమ్మల్ని కూడా చితగొడతారని భయంతో ఈయనకి ఏం ఆలోచన వస్తుందంటే, మొవాబు రాజు పేరు బాలాక్ అండి. అప్పుడు ఆయన నాయకుల్ని పంపిస్తాడనమాట. ఈ మొవాబు ప్రజలతోనే మిద్యానీలు కూడా కొంతమంది జీవిస్తున్నారు ఈ మొవాబు దేశంలో. కాబట్టి వీళ్ళు మొవాబు నాయకులు, తర్వాత ఈ మిద్యాన్ నాయకులని ఈ బాలాకు రాజు, మొవాబు రాజు ఈయన దగ్గర పంపిస్తారు, ఈ బిలాం దగ్గరికి పంపిస్తారనమాట. పంపించి, ఈ ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు నేల ఈనినట్లున్నారు, ఏదో అందరి తలలు చితగొడుతున్నారు, నువ్వు వచ్చి వీళ్ళని శపించు, అప్పుడు నేను వాళ్ళని జయించగలనేమో. ఎందుకంటే నాకేం నమ్మకం అంటే నీ గురించి బిలాము, నువ్వు శపించిన వారు శాపాన్ని పొందుతారు, నువ్వు దీవించిన వారు దీవెనని పొందుతారు. కాబట్టి నువ్వు రా, నువ్వు వస్తే ఇంత బంగారం, నా దగ్గర ఉన్న బంగారం అంతా ఇస్తాను, వెండి అంతా నేను ఘనంగా సత్కరిస్తాను అని 400 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ సిరియాలో ఉంటాడండి, ఆరాంలో, ఆ బిలాం దగ్గరికి నాయకుల్ని పంపిస్తాడు. అప్పుడు ఆయన, మీరు ఉండండి రాత్రి మా ఇంట్లో, దేవుడు ఏం చెప్తాడో చూస్తాను అని అంటాడనమాట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు, నువ్వు వీళ్ళతో వెళ్ళొద్దు అని చెప్తారు. నేను దీవించాను ఇజ్రాయేల్ ప్రజల్ని, నేను దీవించిన వారిని నువ్వెట్లా శపిస్తావు? నేను ఐఎమ్ ద హైయెస్ట్, మోస్ట్ హై గాడ్, సుప్రీం గాడ్, అథారిటీ, నేను ఆల్రెడీ వాళ్ళని దీవించాను, కాబట్టి నువ్వు శపించడానికి వీల్లేదు, నువ్వు వాళ్ళతో వెళ్ళడానికి వీల్లేదు అంటే నేను రాను అని చెప్తాడనమాట. వాళ్ళకి చెప్తాడు, మీ రాజు, బాలాక్ రాజు తన ఇంట్లో ఉన్నంత బంగారము వెండి త్రవ్వి నా నెత్తి మీద పెట్టినా నేను రాను, అంతే, దేవుడు రావద్దన్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్తారనమాట. అప్పుడు ఇంకా ఎక్కువ మందిని పంపిస్తాడు, వేరే నాయకుల్ని పంపిస్తే మళ్ళీ వచ్చేస్తారు వాళ్ళు. బిలాం దగ్గరికి వస్తే, మీరు సరే ఉండండి, నేను ముందే చెప్పేశాను రానని, మళ్ళీ మీ రాజు పంపించాడు, దేవుడు ఏం చెప్తారు అని. అప్పుడు దేవుడు రాత్రిలో చెప్తారనమాట, సరే వెళ్తే వెళ్ళు, వాళ్ళతో వెళ్ళు, కానీ నేను ఏం చెప్పమంటానో అది మాత్రం నువ్వు చెప్పాలి అంటే సరే అని వాళ్ళతో బయలుదేరుతాడన్నమాట. బయలుదేరినప్పుడు గాడిద మీద బయలుదేరుతుంటే మళ్ళా దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై ఆయనను ఆపి, నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పమన్న దాన్నే చెప్పాలి. ఆల్రెడీ చెప్పాడు వాళ్ళ ఇంట్లో, మళ్ళీ దారిలో ఎందుకు చెప్తున్నాడంటే మళ్ళీ మనసు మారిపోతుందేమో అని అనమాట. అంటే సరే అని చెప్తాడు. నేను బ్రీఫ్గా చెప్తున్నా అండి, మీరు చదువుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు బాలాక్ అనమాట. అమ్మయ్య, బిలాం వచ్చాడు, ఆయన శపిస్తే వీళ్ళు ఓడిపోతారని. ఏంటయ్యా, నేను మొదటిసారి పంపిస్తే రాలేదు అంటే ఇప్పుడు వచ్చేసాను కదా, ఇంకా నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? నేను వచ్చాను, కానీ నేను దేవుడు ఏది చెప్పమంటే దాన్నే చెప్తాను అని క్లియర్గా చెప్తాడనమాట. అప్పుడు బాలాక్ ఆయనను తీసుకొని వెళ్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉంటారో మైదానంలో కొండ మీద నుంచి కనబడే చోటుకి తీసుకెళ్ళి వీళ్ళని శపించయ్యా అంటాడు. అయితే ఇప్పుడు ఇదో బలి అర్పించాలి నేను ముందు అని దేవుడికి 7 ఎద్దులు 7 గొర్రె పొట్టేళ్ళు అర్పించిన తర్వాత బాలాక్తో చెప్తాడు. ఆయనతో పాటు నాయకులు కూడా, మీరు ఇక్కడ ఉండండి, నేను కొండ ఎక్కి దేవుడు నాకేం చెప్తారో చూస్తాను. అప్పుడు కొండ ఎక్కితే దేవుడు ఈయన నోట్లో మాటలు పెడుతున్నాడంటండి. మనకి ఇర్మియా నోట ఏదో నా పలుకుల్ని నోట ఉంచుతున్నా అంటాడు కదా ఇర్మియాతో దేవుడు 12 సంవత్సరాల అబ్బాయిగా ఉన్నప్పుడు, ఇర్మియా 1:9. ఇప్పుడు ఈ బిలాం నోట్లో దేవుడు తన వాక్యాన్ని పెట్టి, ఇదో నేను ఇప్పుడు నీకేమేమి పెట్టానో చెప్పానో అవి వెళ్ళి బాలాక్కి చెప్పు. అప్పుడు ఆ బాలాక్ ఎదురు చూస్తూ ఉంటాడు, ఏం చెప్పారనంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఆ దేవుడు శపించని వాళ్ళని నేనెట్లా శపిస్తా,
దేవుడు తిట్టని వాళ్ళని నేను ఎట్లా తిడతాను? ఎవరు ఈ ఇజ్రాయిల్ ప్రజలు తెలుసా? వాళ్ళు ప్రత్యేకమైన జాతి, ప్రత్యేకంగా వాళ్ళు ఇతర జాతులతో వాళ్ళు ఏమాత్రము పోలిక లేని వాళ్ళు. వాళ్ళు ఇసుక రేణుల్లాగా అభివృద్ధి చెందేవాళ్ళు అనంటే, ఇంకా ఆయన అంటాడు, నేను శపించడానికి పిలిస్తే ఏంటయ్యా నువ్వు ఇట్లా వాళ్ళని దీవిస్తున్నావు అని ఇంకొక చోటకి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడంటే పిస్గా అనే కొండ మీదకి. అక్కడనే కదా ఇప్పుడు దేవుడు ఆయనకు చూపిస్తారు. ఇప్పుడు మోషేకి ద్వితీయోపదేశకాండ 24:1 పిస్గా అనే కొండ మీద నుంచి చూపిస్తాడు. నెబో పర్వతం మీద పిస్గా కొండ మీద నుంచి ఇదే వాగ్దాన భూమి నేను ఈ ప్రజలకి ఇస్తా అన్నదని ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి అందరు కనబడుతున్నారు అనమాట. కింద మొబాబ్ మైదానంలో ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడి నుంచైనా శపించయ్యా, ఇక్కడ కూడా బలిని అర్పించి అప్పుడు దేవుడు ఏం చెప్తాడో చూస్తాను. దేవుడు ఆయన నోటి నిండా మళ్ళా రెండోసారి ఆయన నోట్లో వాక్యం పెట్టి, ఇదో ఈ సందేశం వెళ్ళి బాలాకి చెప్పు అని. అప్పుడు బాలాకి ఎదురు చూస్తూ ఉంటాడు కొంతమంది నాయకులతో. ఏం చెప్పాడయ్యా దేవుడు, ఏం చెప్పాడు అనంటే, దేవుడు ఆడిన మాట తప్పడు, అసత్యమాడు వాడు కాదు. ఆయన ఏమన్నా నరుడా? దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని నన్ను దీవించమని చెప్పారు. వాళ్ళకి ఎలాంటి ఆపద కలుగదు. దేవుడు వారికి బాసట అయి ఉంటాడు. వాళ్ళకి ప్రోపు కూడా ఆ దేవుడే. మన మంత్రములు తంత్రములు ఇజ్రాయెల్ ప్రజల మీద పని చెయ్యవు అని చెప్తాడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే సింహాల లాంటి వాళ్ళు. ఒక ఎరని పడితే దాన్ని నెత్తురుని కూడా వాళ్ళు చిందిస్తారు అని అంటే, ఏంటయ్యా మళ్ళా రెండోసారి కూడా నువ్వు వాళ్ళని అట్లా దీవిస్తున్నావు, నేను శపించడానికి కదా నేను పిలిచాను అని చెప్పి అప్పుడు ఇంకొక చోటుకి తీసుకెళ్తాడు. ఇక్కడి నుంచైనా వాళ్ళని నువ్వు శపించయ్యా అని. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అని ఉంటుందంటే, దేవుని యొక్క వాక్కు ఆయనని ఆవేశించిందంట. మనం నీటి బ్యాప్టిజం అంటాం చూడండి, అంటే వాక్యంతో అభిషేకం. నీటిలో మునగడం అంటే ఆ నీళ్ళు కాదు, వాక్యంలో మునగడం అన్నమాట. ఈయనని దేవుని యొక్క వాక్కు ఈయనని ఆవేశించగా అప్పుడు ఈయన ప్రవచిస్తున్నాడు అనమాట. అలా అని కిందికి చూస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని చూస్తున్నాడు అనమాట. చూస్తూ ఏమంటాడంటే, ఇజ్రాయేల్ గుడారములు ఎంత సుందరముగా ఉన్నవి, వాళ్ళ గుడారాలు కనబడుతున్నాయన్నమాట. వరుసగా నాటిన ఖర్జూర వృక్షంల వల్లే, నది ఒడ్డున పెరిగే తోటలాగా, దేవుడు నాటినటువంటి సుగంధ వృక్షంల వల్లే ఇజ్రాయేల్ గుడారములు ఎంత రమ్యముగా ఉన్నవి. ఈ ఇజ్రాయేలు నుండి ఒక నాయకుడు వస్తాడు. ఆయన నానా జాతులని ఆయన పరిపాలిస్తాడు. సర్వలోకమునకు రాజై ఆయన పరిపాలిస్తాడు. ఇజ్రాయేలును దీవించువారు దీవించబడుదురు, ఇజ్రాయేల్ని శపించిన వారు శపించబడుదురు అని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తాడండి. అప్పుడు ఈయనకి చాలా కోపం వచ్చేస్తన్నమాట. 3 సార్లు శపించమని చెప్తే నువ్వు వాళ్ళని 3 సార్లు దీవించావు, ఇంకా వెళ్ళిపో అని అంటాడనమాట. అయితే ఈ యొక్క దీవెనలు మీరు చూస్తే అండి, ఇదో ఇజ్రాయేల్ని దీవించేవాళ్ళు దీవించబడతారు, శపించేవారు శపించబడతారు. దేవుడు ఏ మాట పలికారో అబ్రహాంని పిలిచినప్పుడు, నువ్వు ఇక్కడి నుంచి వచ్చేసేయి, మీ పుట్టింటిని విడిచిపెట్టి వచ్చేసేయి, ఆదికాండం 12లో ఊరిని విడిచిపెట్టి వచ్చేయి, నేను చూపించిన చోటుకు వస్తే నేను గొప్పగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి, నేను దీవించిన వారు దీవించబడదురు, శపించిన వారు శపించబడదు. ఇది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చిన ప్రొటెక్షన్ అండి. ఎవరైనా వాళ్ళని శపిస్తే దేవుడు వాళ్ళని శపిస్తారు, ఎవరైనా వాళ్ళని దీవిస్తే దేవుడు వాళ్ళని దీవిస్తారన్నమాట. దేవుడు పలికిన మాట ఇప్పుడు ఇక్కడ దేవుడే ఈ బిలాం ద్వారా పలుకుతున్నాడు అన్నమాట. ఇదే మాట ఇస్సాకు కూడా యాకోబుని దీవిస్తూ అంటాడండి. ఆదికాండం 27:29లో కొడుకుని దీవిస్తూ, నిన్ను దీవించిన వారు దీవించబడదురు, శపించిన వారు శపించబడదు. అబ్రహాం దీవెన, యాకోబు దీవెన అంటే ఇజ్రాయెల్ దేశానికి ఎప్పటికీ దీవెన అన్నమాట. ఈ దీవెనలు ఈయన పలుకుతున్నాడు అన్నమాట. యాక్చువల్గా శపించడంలో ఈయన దిట్ట అన్నమాట. అంటే మంత్రగాళ్ళందరూ కూడా శపిస్తుంటారు. అందుకే కొంతమంది చెప్తారు చూడండి, అమావాస్య ఇంకోటి ఏంటి పున్నమి వచ్చినప్పుడు ఇలా అయిపోతుందని.
ఎవరిలో పనిచేస్తుంది. చాలామంది ఫోన్ కూడా చేస్తారండి, మా మీద ఇట్లా చేశారు, అది చేశారు. నేనంటాను, వాళ్ళు చేయడం ఏంటి, అసలు మనం చేయాలి. మనలో దేవుని యొక్క వాక్యము అగ్ని మండుతూ ఉంటే అవి ఆ మంట దేవుని యొక్క శక్తి వాళ్ళని తరిమి తరిమి కొడుతుంది. అగ్నిలో కాలిపోతారు. మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమ ఎచ్చట ఉండు నాచట దైవం ఉండు. ప్రేమ అనే హృదయం దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనలో ఉంటారండి. ప్రేమ అనే కరుణాపీఠం అన్నమాట మన హృదయం. అప్పుడు దేవుడు నివసిస్తారు. అప్పుడు ఇవన్నీ మన మీద పనిచేయవండి, చిన్న పురుగులాగా అన్నమాట. ఇవేమి మంత్రాలు తంత్రాలు మన మీద పనిచేయవు. ఇంకా అప్పుడు రాజు అంటాడు, వెళ్ళిపో, ఇంకా అనవసరంగా 2 సార్లు నేను పిలిపించాను, నేను నిన్ను సన్మానించాలనుకున్నాను బంగారం వెండితో, కానీ దేవుడు ఆ సన్మానం నీకు దక్కకుండా చేశాడు అని చెప్పి. అప్పుడు ఈయన కూడా మాట్లాడతాడనమాట, బిలాం కూడా మాట్లాడతాడు. దేవుడు నన్ను పలుకమన్న దాన్ని మాత్రమే పలుకుతాన్ని, మొదటిసారి మీ దూతల్ని పంపించినప్పుడే నేను చెప్పా, బాలాకు రాజు తన ఇంట్లో ఉన్న బంగారము వెండి తవ్వి నా నెత్తి మీద పెట్టినా నేను దేవుడు చెప్పిందే చేస్తాను. అట్లాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడండి. దేవుడు ఏది చెప్పమంటే నేను అదే చెప్తాను. అంటే ఈ మంత్రగాళ్ళు శపించే వాళ్ళని కూడా దేవుని యొక్క అధికారం కింద ఉంటారు వాళ్ళు. అప్పుడు దేవుడు చెప్పాలి, ఇదే చెప్పంటే అదే చెప్తారనమాట. మనం ఎండోరు మాంత్రికురాల్ని చూస్తాం కదండి, సౌలు ఆమె దగ్గరికి వెళ్తాడు 1 సమూయేలు 28లో. ఆ తర్వాత మంత్రగాడిని అక్కడ చూస్తాం. ఇక్కడ పాఫో ద్వీపానికి వెళ్తాడు పౌలు, అపోస్తుల కార్యాలు 13. అక్కడ ఆ మంత్రగాడు ఎలిమాస్ అన్నమాట, యూదుడే. ఆ మంత్ర శక్తులతో బంధిస్తే అందరూ ఈయననే దేవుడు అనుకుంటారు, కానీ ఆయనని ఆ శక్తిని బంధిస్తాడు. నీవు గుడ్డివాడవై పోదుగా కానీ దేవుని శక్తిని చూపిస్తాడు. అప్పుడు అందరూ యేసుప్రభుని అంగీకరిస్తారు. ఇంకా ఎఫెస్లో మంత్రగాళ్ళందరూ యేసుప్రభుని అంగీకరించి వాళ్ళ మంత్ర గ్రంథాల్ని కాల్చేస్తారండి. అంటే అంత శక్తి అన్నమాట. ఈయన మంత్రగాడు, కానీ దేవుడు తన వాక్యాన్ని పెట్టినప్పుడు ఏం చేస్తున్నాడు, దీవిస్తున్నాడు. వెళ్ళిపో అంటాడు. అయితే ఈయన బిలాం ఏమంటాడంటే, నేను వెళ్తాను, మా ఇంటికి వెళ్తా, కానీ వెళ్ళే ముందు ఇంకా దేవుడు నా నోట్లో పెట్టిన వాక్యాలు ఉన్నాయి, అభిషేకించాడు కదా వాక్యంతో, ఇంకా కొన్ని చెప్తా. ఈ ఇజ్రాయెల్ ప్రజలు మీ ప్రజలకి మొవాబీలకి ఏం చేస్తారో నేను చెప్తానని. ఇది చాలా ఫేమస్ కదండి, యేసుప్రభుని గురించిన ప్రవచనం అన్నమాట. సంఖ్యాకాండం 24:17లో ఇజ్రాయేలున ఒక చుక్క ఉదయించును, ఒక రాజదండం అక్కడి నుంచి వచ్చేస్తుంది, అది మొవాబీల కణతలు అదరగొట్టి షేతు వంశం వారి పుర్రెలు పగలగొడతాయి, ఆ రాజు పగలగొడతాడు అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆయనకి కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ చుక్క ఎవరండి, యేసుప్రభు. నేనే వేగు చుక్క అంటారు ప్రకటన 22:16లో. నేను దావీదు సంతతి వాడ, నేనే వేగు చుక్కను. జ్ఞానులను ఎట్లా నక్షత్రం నడిపించిందో యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు యొక్క వాక్యము మనల్ని పరలోక తండ్రి ఇంటి దగ్గరికి నడిపిస్తుంది అనమాట. ఈ ప్రవచనాలు ఇంకా చాలా ఉందండి. ఒక్కొక్క దేశానికి ఏం చేయబోతున్నాడో ఇజ్రాయేల్ దేవుడు, యేసు రాజు, అన్నీ కూడా చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఈయనకి ఇట్లా కోపం వస్తుంది. బాలాకు తన ప్యాలెస్కి వెళ్ళిపోతాడు, ఈయన తన ఇంటికి వెళ్ళిపోతాడు, సిరియా అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పిలిపిస్తాడనమాట బాలాకు. ఈయన శపించాలి, శపిస్తేనే నేను ఓడించగలను, నువ్వు రాయి, నీకు బంగారం ఇస్తాను. అప్పుడు వచ్చిన తర్వాత చాలా డబ్బు ఆశ చూపిస్తే ఇప్పుడు పడిపోతాడండి. ఇప్పటి వరకు చాలా బాగున్నాడు ఫైర్లో, ఇప్పుడు పడిపోయి ఆ రాజుకి ఒక తప్పుడు సలహా ఇస్తాడనమాట. ఈ ప్రజలు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు మీ పండుగ వచ్చింది కదా, మొవాబీల పండుగ, బాలు దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. ఈ పండుగకి అక్కడే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే ఆ దేవతల్ని పెట్టి, వాళ్ళ దేవత పెట్టి, అక్కడ మీ పిల్లలు, ఈ మొవాబీల ఆడపిల్లలు వయ్యారంగా నాట్యం చేస్తూ ఈ ఇజ్రాయేల్ ఎక్కడైతే ఉన్నారో విడిది చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రండి సార్, రారా మా పండక్కి రారా మీరు అని ఆడపిల్లలు పిలిస్తే వాళ్ళు వలలో పడి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత
వాళ్ళతో విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినిపించి ఈ ఆడపిల్లలతో వాళ్ళు వ్యభిచారం చేసేలాగా మీరు చెయ్యండి అని ఆలోచన, అంటే రాంగ్ అడ్వైజ్ ఇస్తాడు చూడండి. అప్పుడు అదే చేస్తాడనమాట. ఈ బాలాకు అక్కడ ఇంకా వీళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ వీళ్ళ పండుగ చేసుకుంటూ ఈ ఆడపిల్లలు వయ్యారంగా సార్ రారా, ఎంత అంటే పడిపోయిన వాళ్ళందరూ కాదండి, వస్తారు, ఈ పండుగలో పాల్గొని ఆ విగ్రహాలకు అర్పించింది తిని వాళ్ళతో వ్యభిచారం చేస్తారు. కొంతమంది చేయగానే మీరు 25 చదివితే అక్కడ వాళ్ళు షిత్తిం అనే చోట దేవుడు అక్కడ ఆ శిబిరంలో క్యాంపులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకి అంటు రోగాన్ని ఇస్తాడండి. ఎంతమంది చనిపోతారంటే 24,000 మంది చనిపోతారు. ఏడుస్తూ ఉంటారు దేవుని గుడారం దగ్గరికి వచ్చి, శవాలు కుప్పలు కుప్పలు కుప్పలు. ఎందుకంటే దేవుడు చెప్తాడు చూడండి, వాళ్ళు విగ్రహాలకు అర్పించింది తిన్నారు, అలాగే వ్యభిచారం చేస్తున్నారని. ఇక్కడ వీళ్ళు దేవాలయం గుడారం, మోషే గుడారం దగ్గర వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, పెద్దలందరూ కూడా ఏడుస్తుంటే వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే, అప్పుడు ఇంకా ఇట్లా ఏడుస్తుంటే కూడా ఇజ్రాయిల్లో ఒక వ్యక్తి వెళ్ళి అక్కడి నుంచి సిమ్రి ఒక అమ్మాయిని తెచ్చుకొని ఆ అమ్మాయిని గుడారంలోకి తీసుకొని పోతాడనమాట. పోవడం చూస్తాడు ఈయన ఫినేహాస్ అనమాట, ఈ మనవడు, అహరోన్ మనవడు. వెళ్ళి వాళ్ళ వెనకాల వెళ్ళి ఈటను తీసుకొని వాళ్ళని చంపేస్తాడనమాట. అప్పుడు దేవుడు అంటాడు, నా కోపం చల్లారింది, అదే నా హృదయాన్ని కలిగి ఉన్నాడు ఫినేహాసు, కాబట్టి ఆయన సంతతి ఎప్పుడు నన్ను ఆరాధిస్తారు అని చెప్పి అప్పటికి ఇంకా ఆగిపోతుంది అనమాట. ఇలా వేల మంది చనిపోతుంటే ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఇంకా ఆగిపోతుంది అనమాట, ఆ అంటురోగం ఆగిపోతుంది. అప్పుడు ఈ బిలాం గురించి దేవుడు ఏమంటారంటే, యేసుప్రభు అండి దేవుడు ఏమంటారంటే, దర్శన గ్రంథం 2:14 పెర్గమ సంఘాన్ని గురించి యోహానికి చెప్తూ దూత ద్వారా, చూడు ఈ సంఘం ఎట్లా ఉంది అని అంటే, మంచి అంతిపాస్ అనే మంచి కాపరి అండి, చంపేస్తారు అక్కడ అనమాట. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, చంపేస్తారు. ప్రజల్లో విశ్వాసం ఉంది, కానీ ఈ సంఘంలో కొంతమంది బాలాం యొక్క అనుయాయులు ఉన్నారు. ఏంటి అనంటే, ధనాశకి దాసులై వాళ్ళు తప్పుడు బోధన చేస్తున్నారు. దే ఆర్ ద టీచర్స్ ఆఫ్ ద రాంగ్ డాక్ట్రైన్ అనమాట, ఫాల్స్ డాక్ట్రైన్. అదే పేతురు కూడా అంటాడండి, 2వ పేతురులో పేతురు కూడా అంటాడు. ఏంటి అనంటే, బిలాం లాగా ఉన్నారు కొంతమంది, ధనానికి ఆశపడి రాంగ్ థింగ్స్ బోధిస్తున్నారు. యూదా కూడా అదే చెప్తాడు 11వ వచనంలో అనమాట. ఆ ధనానికి ఆశపడి వాళ్ళని అమ్ముకుంటున్నారు అబద్ధ బోధకులు అని చెప్తారనమాట. నేను ఈ బిలాం గురించి కొన్ని చదువుతాను, ఆయన చెప్పిన ప్రవచనాలు. దేవుని వాక్యాన్ని చెప్తాడు ఒకవైపు మళ్ళా డబ్బుకి ఆశపడి అక్కడ తప్పుడు సలహాలు బాలాకిచ్చి ఇజ్రాయేలు ప్రజల్ని పాపం చేయడానికి ఉరి ఒడ్డాడు అని ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళు, ఈ అబద్ధ బోధకులకు ఎట్లాంటి శిక్ష అని యూదా రాస్తాడు, అలాగే పేతురు కూడా 2వ లేఖలో రాస్తాడనమాట. ద్విమనస్కుడు 5వ భాగం అండి. దేవుడు బిలాంతో అంటారనమాట, నీవు ఇజ్రాయేలీలను శపించొద్దు, కానీ అతడు ధనాశచే బాలాకునకు తప్పుడు సలహా ఇస్తాడు, ఇజ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణభూతుడవుతాడు. ఆయన పలికిన మొదటి ప్రవచనం అండి. దేవుడు శపించని వారిని నేనెలా శపిస్తాను? ఆ ప్రజలు ఒక ప్రత్యేక జాతిగా మనువారు, వారికి ఇతర జాతులకు సాటి లేదు. 2వ ప్రవచనం, ఇజ్రాయేళ్లకు ఏ ఆపద రాదు, వారికి ఏ బాధలు సంభవింపవు, యావే వారికి బాసట అయ్యుండు, వారు అతన్ని రాజుగా ఎన్నుకున్నారు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికి పొందొచ్చండి ఈ ఆశీర్వాదాలు. మన మంత్రములు శాపములు ఇజ్రాయేళ్ల మీద పనిచేయవు, మన మీద పనిచేయవు ఏ మంత్రాలు కూడా. దేవుడు ఇజ్రాయేళ్లకు చేసిన మేలును చూచి సమస్త జాతులు విస్తుపోతారంట. ఇప్పుడు కూడా అలాగే విస్తుపోతున్నారండి. ఈ జనులు సింహం వంటి వారు, సింహం వలె దుముకువారు, సింహం వలె ఎరను పట్టి రక్తము త్రాగు వరకు విశ్రమింపనివారు. ఇంకా 3వ ప్రవచనం అండి. ఇజ్రాయేలు గుడారంలో ఎంత సుందరముగా ఉన్నవి, వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షం వలె, నదీ తీరంన పెరిగిన తోటల వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇజ్రాయేలు నివాసములు రమ్యముగా ఉన్నవి.
ఇది మీ నోటితో పలికి మాకు జరుగునుగాక అని మీరు చెప్పండి. ఇంకా 4వ ప్రవచనం చదువుతా అండి. ఇజ్రాయేలు నుండి ఒక చుక్క ఉదయించును, ఒక రాజదండం బయలువెడలును, అది మోవాబీల కణతలు అదరగొట్టును, షేతు వంశం వారి పుర్రెలు పగులగొట్టును. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మేము 2 మనస్సులు కలిగి ఉండొద్దు, ఏక మనస్సుతో తండ్రి మేము మిమ్మల్ని ఆరాధించాలి, మీ వాక్యాన్ని పాటించాలి. ప్రభా, మీకు ఇష్టంగా ఉండడానికి మాకు కృపని దయచేయండి. అపోస్తులు ఏక మనస్సుతో ఉన్నారు ప్రభా, అలా ఉండే కృపని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం లోకము, డబ్బు కావాలి, దేవుడు కావాలి కాదండి, ఏదో ఒక వైపే ఉండాలి. అలా దేవుని వైపు, దేవుని వాక్యం ప్రకారం జీవించే కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.